హెచ్చరిక చేయాలి. ఏ అధికారులైనా కాంట్రాక్ట్ కార్మికులు జాలి చూపించాలి కానీ కనీసం 15,000, 16,000, 20,000 జీతం తీసుకురావాల్సిన కార్మికుల్ని తొలగిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీసాలు ఉన్న మొదలైతే గవర్నమెంట్ ఎంప్లాయీ తొలగించి చూస్తాం, మీ సంగతి తెలుస్తారు. అదే కాదు కాంట్రాక్ట్ కార్మికుల పక్కన వస్తున్న వాడికి శిక్షిస్తారో లేదని చెప్పేసి మనం అడగవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఎన్ని గంటలైనా మొత్తం మిషన్ లో ఉండే కార్మికులందరినీ రప్పిస్తాం. మొత్తం పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పాసులు క్యాన్సిల్ చేస్తారో పర్సనల్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. పర్సనల్ డిపార్ట్మెంట్ వచ్చే లేదు లేదని చెప్పేసి తెలియపడుతున్నాను. చాలా ప్రజాస్వామిక యాజమాన్యం కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మొత్తం లోకాన్ని అంతటినీ రిపేర్ పరిచయాలా చేసింది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా 4,000 మందిని ఒక్క గంటలో మొత్తం ఆన్లైన్ లో క్లాసులన్నీ క్యాన్సిల్ చేశారంటే అసలు ఈ బ్రాంచ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆ పేర్లు నాకు తెలుసు కాబట్టి ఎవరికి చెప్పలేదు, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. తర్వాత పొద్దున్న వచ్చేసరికి వాళ్ళు రారని తెలిసింది సాయంకాలం. కాకపోతే లోపలికి రావటం వల్ల ఈరోజు పెద్ద విజయం సాధించినట్టుగా అయింది మనం. ఎందుకంటే నేను సాయంకాలం పాసులు ఇవ్వమని కొంతమంది సూపర్వైజర్లు ఎగ్జిక్యూటివ్లు అడగడం జరిగింది. ఎవరైతే పాసులు ఇవ్వలేదో వాళ్ళ పాసులు మనం ఎందుకు ఇవ్వలేకపోయామో, ఇవ్వకపోవటం వల్ల మనం ఎంత మంచి జరిగింది అనేది ఈరోజు మనకి అర్థమైంది. ఎందుకంటే లోనకి రాకపోయి ఉండుంటే ఇవాళ పరిస్థితి వేరే ఉంటుంది. లోనకి వచ్చారు కాబట్టి మన అధినాయకత్వం పోరాడి మేనేజ్మెంట్ని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపి తర్వాత నశించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి నశించాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి నశించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి నశించాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు తీసే ఆలోచన వెనక తీసుకోవాలి, తీసుకోవాలి తీసుకోవాలి నశించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి, నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి. నశించాలి నశించాలి మిత్రులారా, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఫోన్ చేసాం. ఆల్ యూనియన్స్ అఖిల పక్షం కమిషన్ మీటింగ్ అవుతుందంట. అందరూ యూనియన్లు కూడా అక్కడ మీటింగ్ అవుతుంది అన్న 2 నిమిషాలు అన్న. మన విషయం అదే మీటింగ్ అవుతుంది. అఖిల పక్షం మొత్తం అన్ని యూనియన్లు కలిపి మేనేజ్మెంట్ కలడానికి మీటింగ్ అవుతుంది. కొంత టైం అవుతుంది. 2 గంటల డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మీరు 4 విషయాలు చెప్పేసి పంపించారు అన్నారు. విషయం ఏంటంటే ఇదే విషయం. ప్రజెంట్ అయితే తాత్కాలికంగా అయితే ఆపేశారు. ఎవరినైతే రేపు నుంచి కూడా ఆపడానికి అవ్వదు, అందరు డ్యూటీలకు వెళ్తారు. రేపు నుంచి బయోమెట్రిక్ కూడా అవుతుంది అందరికీ అని చెప్పేసి అన్నారు ప్రజెంట్ అయితే. కానీ ఇది పర్మనెంట్ కాదు, ప్రజెంట్ తాత్కాలికంగా రాపారు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. మేము అదే ఆల్ యూనియన్స్ మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్కి గెలుస్తాము. సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ పాంప్లెట్ వస్తుందని చెప్పేసి అన్నారు. అది ప్రజెంట్ అయితే ఎవరు గందరగోళం చెందొద్దు.
ప్రజెంట్ అయితే అందరికీ డ్యూటీలు ఎవరిని ఆపరు అని చెప్పేసి అన్నారు విషయం. రెండోది అయితే మనం రేపు ఇదే విషయం అయితే రేపు కోనపల్లి టెంట్ ఉంది కదా, 7 గంటలకు అందరూ టెంట్ దగ్గర రమ్మన్నారు. అక్కడ నుంచి మన 10 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. ఓన్లీ మన కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల మీదే. అది ఇదే కార్యక్రమం ముందు మన కోనపల్లి టెంట్ నుంచి టౌన్ జీవీఎంసీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. ఈ వర్షాలు ఎన్ని కారణాల వల్ల మళ్ళీ దాన్ని కుదించేసి కోనపల్లి టెంట్ నుంచి మన 10 గంటల వరకు ర్యాలీ పెట్టారు. 10 గంటల దగ్గర బహిరంగ సభ ఉంటుంది. మరి అందరూ మన కార్మికులందరూ కూడా ఇప్పటికైనా తెలుసుకున్న అందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తే దాని ప్రయారిటీ అనేది మేనేజ్మెంట్కి, లోకల్ నాయకులకి అందరూ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కార్మికులందరూ ఆ కార్యక్రమానికి రండి. అంటే ఇంతకుముందు మన ఇంకోటి చెప్తున్నాను, మన WMD నుంచి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, కారణంలో చెప్తున్నాను. మనం ఏ కార్యక్రమం పెట్టినా సరే మనుషులు అనేది ఏ కార్యక్రమం సాధారణ ఫుల్ పెద్దరికి ఎప్పుడు రావట్లేదు WMD నుంచి. మిగతా సైట్లు అనేవ్వండి, ఎన్ని హెచ్ఓడాపీ ధర్నాలు అయినా సరే అవుతున్నాయి. మంది కూడా అవుతుంది. కాకపోతే ఎలాగవుతుంది, 100 మంది దగ్గర 20 మంది రావడం, 30 మంది రావడం, అలాగే తప్పకి వచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు. మన ఏంటంటే మనం స్ట్రెంత్ చూసి పెట్టే మేనేజ్మెంట్ కానీ ఏది కానీ ఆలోచన కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమంలోనూ గురించి ముందుకు వచ్చే ఆలోచనలో మీరు ఉంటారని తెలియజేస్తున్నాను. రెండోది, రేపు సాయంత్రం మాత్రం అందరూ ఆ కార్యక్రమం కొద్దిగా రండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారు కదా, మాట్లాడండి. నశించాలి యాజమాన్యం ముందు వైఖరి, కార్మికులు విధులకు వెంటనే తీసుకోవాలి, కార్మికులు వెంటనే విధులకు తీసుకోవాలి, కార్మికులు వెంటనే విధులకు తీసుకోవాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత చెప్పాలి. పర్సనల్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. నిశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి, నిశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగాలు పెట్టాలి, తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగాలు పెట్టాలి, తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే ఉద్యోగాలు పెట్టాలి, తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు పెట్టాలి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో పెట్టాలి, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో పెట్టాలి, 4,000 కార్మికులు వెంటనే విధుల్లో పెట్టాలి, చెల్లించాలి పుల్లెంట్ పైనల్ వెంటనే, చెల్లించాలి పుల్లెంట్ పైనల్ వెంటనే, చెల్లించాలి సకాలంలో జీతాలు, చెల్లించాలి సకాలంలో జీతాలు, చెల్లించాలి పుల్లెంట్ పైనల్ వెంటనే, తొలగించిన 4,000 మంది వెంటనే పెట్టాలి, తొలగించిన 4,000 మంది వెంటనే పెట్టాలి, తొలగించిన 4,000 మంది వెంటనే పెట్టాలి, క్యాన్సిల్ చేసిన గేట్ పాసులు వెంటనే నిధులకు వచ్చేటట్టు చేయాలి, తొలగించిన కార్మికులు వెంటనే నిధుల్లో పెట్టాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.